హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ నందు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నందు క్వశ్చన్ పేపర్ స్క్రీన్ మీద చూస్తున్నారు. దీంట్లోని ఇప్పుడు ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 2ని ఒకసారి డిస్కస్ చేద్దాం. అదేంటంటే, మేక్ ఎ ప్రెసిస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్యాసెస్ రెడ్యూసింగ్ ఇట్ టు 1/3 ఆఫ్ ఇట్స్ లెంత్, సజెస్టెడ్ టైటిల్. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే దీన్ని రెడ్యూస్ చేయమన్నారు 1/3. ఇక్కడ మన క్వశ్చన్ క్రింద ఇక్కడ మనకు ఎన్ని వర్డ్స్ ఇచ్చారు క్లియర్గా. ఎన్ని వర్డ్స్? 155 వర్డ్స్ ఉన్నాయట. మనం ఏం చేయాలి? 1/3 అంటే దీన్ని ఒక 50+ వర్డ్స్గా పారాగ్రాఫ్గా రాయాల్సి ఉంటుంది. అలాగే ఇంకేం చేయాలి? సజెస్ట్ ఏ సూటబుల్ టైటిల్. సరే, దీన్ని చదవడానికంటే ముందు అసలు దీన్ని ఎలా రాయాలి, దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏమున్నాయి, మనం ఎలా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. గైడ్లైన్స్ అంటే ఎవరో ఇచ్చినవి కాదు, మనము రకరకాల సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసినవి. తెలుగులో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి ఇచ్చినటువంటి లైన్ ఎక్స్పాండ్ చేయమంటే కష్టం, కానీ దాన్ని చిన్నగా చేయమంటే కష్టమేం కాదు కదా. అయినప్పటికీ కూడా కొంచెం తెలివిని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఏవైతే ఆ వర్డ్స్ మనకు రిపిటేషన్ అనిపించే వాటిని తీసేసి చిన్నగా రాయవలసి ఉంటుంది. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారంటే, రేపొద్దున గ్రూప్ 1 ఆఫీసర్స్ అయిన తర్వాత ఒక పెద్ద విషయాన్ని చాలా సంక్షిప్తంగా మనం పై అధికారులకు వివరించవలసి ఉంటుంది. ఆ ఉద్దేశంతో ప్రిసైజ్ రైటింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి దాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే సజెషన్స్, ఈ యొక్క ఇచ్చిన పారాగ్రాఫ్ని చిన్నగా రాయడానికి మనం చేయాల్సినటువంటి మనం ఉపయోగించాల్సినటువంటి టెక్నిక్స్ ఏంటో ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాసేటప్పుడు మొత్తం పారాలోని ముఖ్యాంశాలు ఎంచుకుని అనవసరమైనటువంటి వివరాలను తొలగించాలి. ఏవైతే అవసరం లేదని భావిస్తామో వాటిని మనం తీసివేయాలి. ఎందుకంటే మనం రాసే పారాగ్రాఫ్ చిన్నగా ఉండాలి. వాక్యాలు సూటిగా, క్లియర్గా, చిన్నగా ఉండాలి. అసలు భావాన్ని మార్చకూడదు, అంటే మన సొంత అభిప్రాయాన్ని మనం చేర్చకూడదు. వీ షుడ్ నాట్ హియర్ అవర్ ఓన్ ఐడియాస్ ఇన్ దిస్ పారాగ్రాఫ్. ముఖ్యంగా పరిపూర్ణ రూపం లోపించకుండా అసలు పేరాలోని తరతరాల ముఖ్యాంశాలు అందులో ఉండాలి. అంటే ఏదైతే మనకు టెక్స్ట్ ఇచ్చారో దాంట్లో అంశాలు తీసుకుని రాయవలసి ఉంటుంది. ఇక టైటిల్ కొరకు పేరా మొత్తం సందర్భాన్ని గమనించాలి. ముద్దుబాటు, ముఖ్యమైన పదాన్ని ఆధారంగా తీసుకుని, ముద్దుబాటు అనేది స్మార్ట్గా ఉండాలి, ఆధారంగా తీసుకుని అర్థవంతమైనటువంటి టైటిల్ ఇవ్వాలి. అంటే టైటిల్ చూడగానే మార్క్స్ పడే విధంగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి సూచనలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అనవసరమైన పదాలు, వివరాలు, ఉదాహరణలు, డైలాగ్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? వాటిని తీసివేయవలసి ఉంటుంది. అలాగే పేరాలోని ముఖ్యాంశాలు, ప్రధాన వ్యక్తులు, సంఘటనలు, క్లైమాక్స్ మాత్రమే ఉంచాలి. సంచితంగా సంబంధిత వివరాలకు ఉపమానాలు, ఉపాంతాలను తొలగించాలి. అంటే ఎక్స్ట్రాస్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటిని మనం తీసేయాలి. గుట్టు ఉంచే వాక్యాలు, భావప్రదమైన పదాలు ఉపయోగించాలి. టైటిల్ ఖచ్చితంగా పాఠ్యాంశాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. అంటే ఇచ్చిన పారాగ్రాఫ్కి అనుగుణంగా ఉండాలి. నీకు నచ్చిన టైటిల్ పెట్టకూడదు. ప్రిసైజ్ రాయటంలో అనవసరమైన సంగతులు తొలగించి విషయాన్ని 3వ వంతుకే తగ్గించాలి. టైటిల్ను పేరా ప్రధానాంశాన్ని ఆధారంగా నిర్ణయించవలసి ఉంటుంది. ఇవి చేసినట్లయితే మీకు ప్రిసైజ్ రైటింగ్లో 10కి 10 మార్కులు వస్తాయి. ఐ హోప్ this video is very useful to you, those who are going to prepare for group 1 mains in future. Thank you one and all, and please share my video to your friends, and don't forget to like my video. And if you not subscribe at my channel, please subscribe my channel, get more videos. Thank you one and all. I shall meet again in the next video with more information. It's Prasad Babu.